మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కార్యకర్తల కోసం జ్ఞాన జ్యోతి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమం ప్రస్తుతం 6 రోజుల పాటు జరుగుతూ ఈ రోజు ముగింపు కార్యక్రమం. మనం సంతపేట పిఎన్సి నగరపాలకోన్నత పాఠశాలలో శిక్షణ కేంద్రంలో ఉన్నాము. ఈ శిక్షణ ఎందుకు ఇస్తున్నారు, ఈ శిక్షణ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్స్ ను భవిష్యత్తులో కల్పించబోతుంది అనే వివరాలను ఇక్కడ అక్షరదోసి కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలను, శిక్షణ ఇస్తున్న రిసోర్స్ పర్సన్స్ అడిగి తెలుసుకుందాం రండి. సార్, నా పేరు జి సుబ్రహ్మణ్యం. డిఆర్పిగా ఇక్కడ రిసోర్స్ పర్సన్ గా చేస్తున్నాను. ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ అన్నది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మాకు 1.5 years బిఫోర్ ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా అదేవిధంగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కింద ప్రథమ్ వాళ్ళు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మేము ట్రైనింగ్ తీసుకొని అంగన్వాడీని బలోపేతం చేయాలని ప్రాథమిక స్థాయిలో లెర్నింగ్ అండ్ న్యూమరసీ, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అన్నటువంటి ప్రాతిపదికగా తీసుకొని ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఇది 6 రోజులుగా ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరుగుతున్నది. దీని కోర్స్ కోఆర్డినేటర్గా గౌరవ ఎంఈఓ సార్ మోహన్ సార్ గారు ఉంటున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీలకు ఇస్తున్నాం. పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలని, పిల్లల్లో శారీరక అదేవిధంగా మేధో, భాష, భావోద్వేగ మరియు కళలు, నైతిక విలువలను పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్నది. 60 నుంచి 70 మంది కార్యకర్తలకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ శిక్షణలో వారందరూ కూడా సక్రమంగా వస్తున్నారు. చెప్పినటువంటి విషయాలను కూలంకషంగా వాళ్ళు సమూహాల్లో చర్చించడం, టీఎల్ఎంలు తయారు చేయడం. భవిష్యత్తులో ఈ 3 years ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం 40 రోజులు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 120 రోజులు ఈ శిక్షణ కార్యక్రమం వీరు పూర్తి చేసుకున్నట్లయితే ప్రభుత్వం వాళ్ళు వీరికి సర్టిఫైడ్ టీచర్గా వీళ్ళని గుర్తిస్తూ ఈ శిక్షణ పూర్తి చేసిన వారిని ప్రభుత్వ అంగన్వాడీ కార్యకర్తలు ఒక రిజిస్టర్ టీచర్లుగా వీరు నమోదు కాబడతారు. మేము అనుకున్న విధంగా కూడా వీళ్ళు కృత్యాలు నిర్వహించడం కానీ, డెమోలు ఇవ్వడం కానీ, సహకరించడం కానీ చక్కగా నిర్వహిస్తున్నారు. నా పేరు పుష్ప. నేను చిత్తూరు అర్బన్ సూపర్వైజర్ని. ఇక్కడ సంతపేట కాలేజ్లో 120 days జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దీనికి గాను మాకు ఇక్కడ 64 అంగన్వాడీస్ నుంచి అంగన్వాడీ కార్యకర్తలు అటెండ్ అయ్యి ఉన్నారు. దీనికి గాను నేను డిఆర్పి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్, నాతో పాటుగా మనకు సుబ్రహ్మణ్యం సార్ కూడా ఉన్నారు ఇక్కడ. సో మేమిద్దరము ఈ ట్రైనింగ్ చేస్తున్నాము. 120 days భాగంగా ఈ 6 days నడుస్తూ ఉంది. ఇది ఫిజికల్ ట్రైనింగ్. సో ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇంకా బాగా అలర్ట్గా, ఎఫెక్టివ్గా జరుగుతుందనే కారణంతో ఈ 6 days ఇలా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ రాబోయే 3 years గాను 120 days ఇది. సో ఈ 6 days ఫిజికల్ ట్రైనింగ్ ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఈరోజు లాస్ట్. నమస్తే అండి. అంగన్వాడీ టీచర్ చెర్లోపల్లి. ఇక్కడ అంగన్వాడీ డిస్టిక్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తా ఉన్నాను. మాకు చాలా రోజుల తర్వాత ప్రీ స్కూల్ పైన అంటే PP1, PP2 బాలవాటిక దీనిపైన ట్రైనింగ్ క్లాసు 120 రోజుల జ్ఞానజ్యోతి ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది. ఇది యూనిసెఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రథమ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అభివృద్ధి అనేది చెందుతున్న ఉద్దేశంతో ఇది చేపట్టిన దానికి మేమందరూ కూడా సంతోషిస్తున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ట్రైనింగ్స్ ఇంకా కూడా ఇది 3 సంవత్సరాల వరకు, సంవత్సరానికి 40 రోజుల లెక్కన జరుగుతుందని చెప్పారు.